హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఎంతో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిన మూవీ హనుమాన్. దర్శక నిర్మాతలకి ఈ సినిమా మీద ఎంత నమ్మకం ఉందంటే పెద్ద సినిమాలతో పోటీ పడుతూ, పెద్ద సినిమాలంటే స్టార్ సినిమాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో దీన్ని నిలిపారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమాగా కూడా దీన్ని చెప్పొచ్చు. అంతేకాదు రిలీజ్ డేట్కి ఒక రోజు ముందే ప్రివ్యూలు అంటూ ఈ సినిమాని కొన్ని చోట్ల ప్రదర్శిస్తూ వచ్చారు. నిజంగానే ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే నాకైతే నచ్చింది. సాధారణంగా సూపర్ హీరో సినిమాలు అనగానే ఆ డీసీ కామిక్స్ లేకపోతే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఇవే ఉంటాయి. మన తెలుగుకు సంబంధించి సూపర్ హీరో సినిమాలు పెద్దగా లేవు అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ నిజానికి సూపర్ హీరో కథల కోసం ఎక్కడో మనం వెతుక్కోక్కర్లేదు. మన పురాణాల్లో కావచ్చు, ఇంకా చెప్పాలంటే మన చందమామల్లో కావచ్చు, చందమామ పుస్తకాల్లో కావచ్చు, కొన్ని వందల సినిమాలు మనం ఈ సూపర్ హీరో జోనర్లో తీసుకోవచ్చు. అలాంటి ప్రయత్నం మాత్రం ఎందుకో టాలీవుడ్లో తక్కువగానే జరిగింది. గతంలో కొంత ఈ సినిమాలు తీశారు. ఇంచుమించు ఇదే కథతో మనం ఎన్టీఆర్ హీరోగా 1980 ఆ టైంలో సూపర్ మ్యాన్ అనే సినిమాను కూడా తీశారు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత పెద్దగా ఆ వైపు దృష్టి సారించలేదు మన దర్శక నిర్మాతలు. ఆ లోటును భర్తీ చేస్తూ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని తీశాడు. ఇది తన సినిమాటిక్ యూనివర్స్లో తొలి సినిమాగా చెప్తారు. ఇంకా రానున్న రోజుల్లో చాలా చాలా సూపర్ హీరో సినిమాలు తను తీస్తానని చెప్పారు. కానీ ఈ సినిమా మీద ఆయన పెట్టిన శ్రద్ధ ఏ స్థాయిలో ఉంది అంటే ఆయన మాటల్లో చెప్పడమే కాదు, ఆయన పడిన కష్టం కావచ్చు, ఆయన ఈ సినిమాని మలిచిన తీరు కావచ్చు, తెర మీద మీకు కనిపిస్తుంది. టెక్నికల్గా అంటే దీన్ని చిన్న సినిమా అంటున్నారు కానీ చిన్న సినిమాని ఫీలింగ్గా రాదు. ఖచ్చితంగా పెద్ద స్క్రీన్ మీద చూడాల్సిన సినిమా ఇది. సూపర్ హీరో సినిమా అంటే ఏముంటుంది? సాధారణంగా ఒక సామాన్యుడికి అనుకోకుండా సూపర్ హీరో పవర్స్ రావడము, ఒక ఈవిల్ విలన్ అతనికి ఎదురవడము, ఆ ఈవిల్ విలన్ని ఓడించి ప్రజలకు మంచి చేయడము, ప్రజలకు అండగా నిలబడము ఆ సూపర్ హీరో లక్ష్యంగా ప్రజెంట్ చేయడం. ఇంతే కదా ఈ సూపర్ హీరో కథలకు సంబంధించిన ఒక బేసిక్ పాయింట్. ఈ సినిమాలో కూడా అవే ఉంటాయి. కానీ ఇలా అంటే ఇదే కథతో వచ్చే సూపర్ హీరో సినిమాలు మనం హాలీవుడ్లో కావచ్చు, ఇతర భాషలు కావచ్చు, చైనా కావచ్చు, కొరియా కావచ్చు, ఇలాంటి భాషల్లో వస్తూనే ఉంటాయి. అయినా జనం చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ సూపర్ హీరో కథలకు ఉన్న క్రేజ్ అలాంటిది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తెలుగులో మాత్రమే అలాంటివి లేవు అనే ఫీలింగ్ ఉంటే కనుక వాటిని చెరిపేసే ప్రయత్నం ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుంచి మొదలుపెట్టారని చెప్పాలి. ఈ సినిమాలో అంటే స్పాయిలర్ ఏది ఇవ్వకుండా ఉండడం కోసం కథకు సంబంధించిన విషయాలు పెద్దగా చెప్పట్లేదు. కథాపరంగా కూడా చిన్నదే. కానీ ఆ సీన్స్ రాసుకున్న విధానం, తేజ సజ్జాని ఒక సామాన్య ఒక విలేజ్ బాయ్ దగ్గర నుంచి ఒక సూపర్ హీరోగా తను చూపించిన తీరు కావచ్చు, టెక్నికల్గా ముఖ్యంగా డిఓపి కానీ అంటే ఫోటోగ్రఫీ కానీ ఆ కెమెరామెన్ పనితనాన్ని వాడుకున్న తీరు కావచ్చు, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాకి పనిచేశారు. వాళ్ళ నుంచి బీజిఎం పరంగా రాబట్టుకున్న విధానం కావచ్చు, నిజంగా టాప్ నాచ్లు ఈ సినిమాని నిలబెడతాయి. ఇందులో హనుమంతుడికి సంబంధించిన రిఫరెన్స్లు ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఆ రిఫరెన్స్ వచ్చిన ప్రతి సీను కూడా మీకు గూస్ బంప్స్ని తీసుకొస్తుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. తేజ సజ్జా మన ముందు ఎదిగిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఇంత పెద్ద హీరో అయ్యాడనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఎక్కడ అంటే ఇంతకుముందు సినిమాల్లో తన యాక్టింగ్ అయితే చూసినప్పుడు కూడా మనకి చిన్నప్పటి నుంచి తను చూస్తున్నాం కాబట్టి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కనబడుతూ ఉంటాడు మనకి. అంటే మన ముందు ఎదిగిన పిల్లోడే కదా, అతన్ని పెద్ద హీరోగా చూడలేమేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమాతో అలాంటి అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేశాడు. సినిమా అయితే అంటే ఒక మాస్ హీరోగా కూడా తను చూడొచ్చు. పైగా తేజ సజ్జా లాంటి ఒక చిన్న అంటే ఒక యంగ్ హీరో అంత పెద్ద పెద్ద విలన్లు ఎలా కొట్టేస్తున్నాడు అనేది కూడా చాలా కన్విన్సింగ్గా చూపించగలిగాడు ప్రశాంత్ వర్మ. మీకు గుర్తుండే ఉంటుంది సై సినిమా రిలీజ్ అప్పుడు రాజమౌళి చెప్పిన డైలాగ్ గారు, సై సినిమాలో అంటే సింహాద్రి లాంటి ఒక పెద్ద హిట్ తర్వాత సై సినిమాలో నితిన్ ఎందుకు హీరోగా పెట్టుకున్నారంటే ఒక భిక్షు యాదవ్ లాంటి క్యారెక్టర్ని ఒక ప్రభాస్నో ఎవరినో పెడితే చాలా ఈజీగా కొట్టేస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది. అదే ఒక నితిన్ లాంటి ఒక యంగ్ బాయ్ని అక్కడ పెట్టినట్టయితే ఎలా కొడతాడు, అతన్ని ఎలా ఓడిస్తాడన్న క్యూరియాసిటీ జనంలో ఉంటుంది. అందుకే ఆ కథకు అతనే కరెక్ట్ అని చెప్పిన విషయం మీకు గుర్తుంటే కనుక ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ అదే ఫార్ములాను ఫాలో అయిపోయాడు. సినిమా ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్లో విలన్కి సంబంధించిన వినాయక క్యారెక్టర్కి సంబంధించి మాత్రం ఇంకొంచెం బలంగా రాసుకుంటే బాగుంటుందని ఒకే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. చిన్న చిన్న మైనస్ పాయింట్లు కానీ అవన్నీ కూడా మనం పక్కన పెట్టేయచ్చు. ఇక ముఖ్యంగా క్లైమాక్స్కి సంబంధించి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే మొత్తం ప్యూర్ గూస్ బంప్స్ అనే చెప్పొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని పెద్ద తెర మీద చూడండి. సినిమాకి సంబంధించి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంకా వేరే రేంజ్కి వెళ్ళి ఉండేది. కానీ ఖచ్చితంగా సినిమా అయితే మాత్రం బాగుంది. సంక్రాంతి బరిలో తొలి హిట్గా దీన్ని చెప్పుకోవచ్చు.
సముద్రకని, అమృత అయ్యర్ ఎలాంటి వాళ్ళు అంటే వెన్నెల కిషోర్, గెటప్ సీన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు న్యాయం చేశారు. ముఖ్యంగా సముద్రకని క్యారెక్టర్ అయితే మీకు కార్తికేయ 2లో అనుపమ్ ఖేర్కి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే మీకు అంటే ఆ టైపు మోనోలాగ్ తీసుకున్నారా అని అంటే అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఇది ఇంకా బాగుంది. సినిమా మాత్రం సంక్రాంతి బరిలో తొలి హిట్గానే చెప్పుకోవచ్చు. అయితే దీని రేంజ్ ఏంటన్నది తెలియాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ ప్రశాంత్ వర్మ తను అనుకున్నది సాధించాడు. ఈ కథ మీద తను ఎంత నమ్మకం పెట్టుకున్నాడో, ఆ కథకు సంబంధించి ఎంత బడ్జెట్ అయితే నిర్మాత పెడుతూ వచ్చాడో వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఆ కష్టం అంతా బిగ్ స్క్రీన్ మీద కనబడుతుంది. చిన్న పెద్ద అందరిని అలరించే సినిమా ఇది. సంక్రాంతి బరిలో తొలి హిట్గా చెప్పేసుకోవచ్చు. విజయ్ సారథి సైనింగ్ ఆఫ్.